కొడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్స్ అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదుగా. అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్? ఏ నేను నీకు నచ్చలేదా? దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముత్త టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే రే నువ్వు పెట్టా నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చల ప్రేమని వసంత నువ్వే జేజమ్మవి కదమ్మా. నేనా? మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడొద్దు చంద్రమా. నన్ను పిచ్చిదానిగా చేయకండి. నేను జేజమ్మని కాదు కాదు కాదు. నువ్వు జేజమావు కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు? అదే ఎందుకు? నువ్వే జేజమ్మావి కాబట్టి. కాదు, అబద్ధం. వాడిని నాశనం చేయగలనని జేజమ్మని నమ్మితే అది ఎలాగో తనకి తెలిసే ఉంటుంది. మళ్ళీ పుట్టిన ఈ జేజమ్మకే అది తెలియాలి. జేజమ్మ చెప్పు. నేను జేజమ్మని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కదలేంటి? నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా? నిన్ను వాడు నాశనం చేస్తాననడం అబద్ధమా? నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా? అప్పుడు నువ్వే జేజమ్మ అన్నది కూడా నిజం. నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను. అది నిజం కాదు. అవును, కానీ కాదు. ఏ సచ్చే కాదు. ఏ సచ్చే మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా. देखो